వారాహి అమ్మవారు నీళ్లు తాగుతున్న వీడియో నెట్టింటా వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరోచోట వారాహి అమ్మవారి విగ్రహం పానకం తాగింది. దీనికి సంబంధించిన వీడియో సైతం వైరల్ అవుతోంది. అమ్మవారి విగ్రహం పానకం తాగిన ఘటన అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగింది. బ్రాహ్మణ వీధిలో వారాహి నవరాత్రుల్లో అమ్మవారు పానకం తాగినట్లుగా వీడియో వైరల్ అయింది. పీలేరులోని శివాలయం పూజారి కుమారస్వామి ఇంట్లో ఈ ఘటన జరిగింది. వారం రోజులుగా వారాహిదేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పూజారి అమ్మవారి విగ్రహం ముందు పానకముంచగా విగ్రహం పానకాన్ని స్వీకరించింది. ఇది గుర్తించిన అర్చకుడు కుమారస్వామి భార్య లక్ష్మి ఈ విషయాన్ని అందరికీ చెప్పింది. దీంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. అర్చకుడు కుమారస్వామి ఇంట్లో జరిగిన ఈ వింతను చూసేందుకు ఆయన ఇంటికి జనం క్యూ కట్టారు. ఇదిలా ఉంటే విశాఖపట్నంలోని సింహాద్రిపురంలో ఓ ఇంట్లో వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో అమ్మవారికి నీరు పట్టిస్తూ ఉండగా ఆ నీటిని అమ్మవారు తాగేశారు. దాంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పలువురు అమ్మవారికి నీరు తాగించారు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది అమ్మవారి మహిమే అంటూ భక్తులు పేర్కొంటున్నారు.